హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. నవ దంపతులు రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనుంది. అలాగే రేషన్ కార్డుల డిజైన్లు అయితే మారనున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెన్స్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి. అంతేకాదు రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించేందుకు ఏర్పాటైతే చేయనుందండి. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాదు రేషన్ కార్డుల డిజైన్ కూడా మారనుంది. ఈ మేరకు క్రెడిట్ కార్డ్ రూపంలో క్యూఆర్ కోడ్తో కలిగి ఉన్న కొత్త కార్డులను అయితే జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ప్రారంభం కానుందండి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే దీని గురించి అయితే చెప్పారండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే కొత్తగా నవదంపతుల నుంచి దరఖాస్తులు సుమారు 70,000, కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులకు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1,50,00,000 చేరుతుందని చెప్తున్నారు అధికారులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. ఈ క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు అవకాశం రాలేదు. కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో మంది వేచి ఉన్నారు. ఈ రేషన్ కార్డులకు ప్రభుత్వ పథకాలకు లింక్ ఉండటంతో ఎంతో మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త కార్డులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో అయితే రేషన్ కార్డులపై వైఎస్ఆర్సీపీ జెండా రంగులు, జగన్ ఫోటో ఉండటంపై విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం కొత్త కార్డులపై పార్టీలకు సంబంధించిన ఎలాంటి రంగులు, ఫోటోలు ఉండకూడదని చెప్తుంది. కేవలం ప్రభుత్వం లోగో మాత్రమే ఉంటుందంటున్నారు. కొత్త రేషన్ కార్డులని సరికొత్త డిజైన్ చేయించారు. చూడడానికి ఈ కార్డులు క్రెడిట్ కార్డుల్లా ఉంటాయి. క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా కార్డులన్నీ రూపొందించారు. ముఖ్యమంత్రి ఆమోదం రాగానే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానుంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని భావించారు. సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఈ రెవెన్యూ సదస్సుల ప్రారంభం కావడం, ధాన్యం కొనుగోలు ఉండటంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ వాయిదా వేశారు. ఈ నెలాఖరికి కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త రేషన్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.